శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, వ్యాసమహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వ శాంతి పర్వంలో కూడా 62వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 63వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఈ గ్రంథం రాసిన మహాభారతం రాసిన వ్యాస భగవానుణ్ణి ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. భీష్మ ఉవాచ జాకర్షణం శత్రునిబర్హణం చ కృషిర్వణిజ్యా పశుపాలనం చ శుశ్రూషణం చాపి తదార్థహేతో అకార్యమే తత్పరమం ద్విజస్య. భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజుతోటి, వింటి నారిని లాగడం, శత్రు సంహారం చేయటం, కృషి వాణిజ్యం పశుపాలనం, ధనం కోసం సేవ చేయటం, ఇవన్నీ కూడా ఎప్పుడూ బ్రాహ్మణుడు చేయకూడని పనులు. సేవ్యంతు బ్రహ్మషట్కర్మ గృహస్థేన మనీషిణ కృతకృత్యస్య చారణ్యే వాసో విప్రస్య శస్యతే. చేయవలసిన పనులు ఏమిటయ్యా అంటే, వేదాన్ని చదువుతూ ఉండాలి బ్రాహ్మణుడు, షట్కర్మలను సేవించాలి. ఇలా గృహస్థ ధర్మంతో చేసే పనులు పూర్తి చేసి వానప్రస్థాశ్రమం స్వీకరించిన బ్రాహ్మణుడికి మేలు జరుగుతుంది. రాజప్రేష్యం కృషిధనం జీవనం చ వణిక్పథ కౌటిల్యం కౌలటేయం చ కుశిదం చ వివర్జయేత్. రాజసేవ, వ్యవసాయంతో ధనం సంపాదించడం, వ్యాపారంతో బ్రతకడం, మోసం, వ్యభిచారం, వడ్డీ వ్యాపారం, ఇవి బ్రాహ్మణుడు విడిచిపెట్టాలి. శూద్రో రాజన్ భవతి బ్రహ్మబంధు దుశ్చారిత్రో యస్య ధర్మాదపేతః వృషలీ సతి పిశునో నర్తనస్య రాజప్రేష్యో యస్య భవేద్వికర్మ. జన్మతః బ్రాహ్మణుడై దుష్ప్రవర్తన కలవాడు, అంటే బ్రాహ్మణుడైనప్పటికీ దుష్ప్రవర్తన గనక ఉంటే, అలానే బ్రాహ్మణుడై ఉండి శూద్ర స్త్రీని వివాహం చేసుకుంటే, బ్రాహ్మణుడి పిసినారిగా ఉంటే, బ్రాహ్మణుడు ఉండి నటిస్తూ ఉంటే, నాటకాల్లో వాటిల్లో నటన చేయకూడదు బ్రాహ్మణుడు. ఇటువంటి కృత్యాలు చేసేవాడు వాడు బ్రాహ్మణుడి కింద లెక్క కాదు. జపం వేదాన జపం శాపి రాజన్ సమః శూద్రైర్దాసవచ్చాపి భోజ్యః ఏతే సర్వే శూద్ర సమా భవంతి రాజన్నేతాన్ వర్జయేత్ దేవకృత్యే. ఇటువంటి బ్రాహ్మణుడు వేదాలు చదివినా చదవకపోయినా శూద్రుడితో సమానమే. వాడికి శిష్టులతో పంక్తి భోజనం కూడా లేదు. దేవకార్యాల్లో కూడా వాడిని విడిచిపెట్టాలి.
నిర్మర్యాదే చాశుచౌ క్రూరవృత్తౌ హింసాత్మకే శక్త ధర్మ స్వవృత్తే హవ్యం కవ్యం యాని చాన్యాని రాజన్ దేయాన్యదేయాన భవంతి చాస్మై. అలానే మర్యాదలు శుచి శుభ్రతలు పాటింపనివాడు, క్రూర ప్రవర్తన కలవాడు, హింసాపరుడు, తన ధర్మం విడిచినవాడైన వాడికి ఏవి కూడా ఇవ్వకూడదు. తస్మాత్ ధర్మో విహితో బ్రాహ్మణస్య దమః శౌచమార్జవం చాపి రాజన్ తదా విప్రస్యాశ్రమాః సర్వ ఏవ పురా రాజన్ బ్రాహ్మణా వై నిసృష్ట. అందుకే బ్రాహ్మణుడికి దమము, శుచిత్వము, రుజుత్వము మొదలైన ధర్మాలు విధించారు. అలాగే బ్రహ్మగారు అన్ని ఆశ్రమాలు కూడా విప్రుడికి ఏర్పరిచాడు. చతురాశ్రమాలు మిగతా వాళ్ళకు అవసరం లేదు. వేరే కులాల వాళ్ళకి 4 ఆశ్రమాలు పాటించవలసిన అవసరం లేదు. యస్యాద్ధాంతః సోమపశ్చార్యశీలః సామక్రోశः సర్వసహో నిరాశీ రుజుర్మృదురనృశంసః క్షమావాన్ స వై విప్రో నేత్రః పాపకర్మ. ఈ మాట రెండోసారి చెప్పాడు. విప్రుడికి మాత్రమే చతురాశ్రమాలు పాటించాలి. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, ఇవి ఆశ్రమాలు. మరి మిగతా కులాలకు అవసరం లేదు. అంటే బ్రాహ్మణుడికి అన్ని కూడా కఠినమైన నియమాలన్నీ కూడా ఏర్పరిచింది. ఎంత గౌరవం బ్రాహ్మణుడికి వస్తుందంటే, మరి సమాజం తరఫున వీళ్ళందరూ కూడాను బ్రాహ్మణులు ఇలా చేస్తేనే లోకా సమస్త సుఖినోభవంతు, లోకం అంతా సుఖంగా ఉంటుంది. కాబట్టే వాళ్ళని భూసురులు అంటారు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడాను బ్రాహ్మణుల్ని దేవతలుగా కొలుస్తారన్నమాట. విష్ణుమూర్తి చెప్తాడు భాగవతంలో స్వయంగా. పృథు చక్రవర్తి ఆయన విష్ణుమూర్తి అంశ. ఆయన చెప్తాడు, బ్రాహ్మణుల యొక్క పాదపరాగాన్ని నేనెప్పుడూ నా కిరీటం మీద ధరిస్తూ ఉంటాను అని. ఇంద్రియ నిగ్రహం గలవాడు, యజ్ఞంలో సోమరసం తాగేవాడు, చక్కటి శీలం గలవాడు, దయా సహనం కలిగి ఆశ లేనివాడు, సత్ప్రవర్తన కలిగి సౌమ్యంగా ఉండేవాడు, క్రూరత లేకుండా సహనం కలవాడు మాత్రమే బ్రాహ్మణుడు అని చెప్పబడతాడు. నేను ఒకసారి గుళ్ళో ఒక వ్యక్తిని ఏదో కోప్పడ్డాను పొరపాటున. ఆయన అన్నాడు, అయ్యా బ్రాహ్మణులకు కోపం ఉండకూడదు కదా అని. చూశారు, ఇక్కడ చెప్పారు భారతంలో సహనం ఉండాలి బ్రాహ్మణుడు, అటువంటి వాడే బ్రాహ్మణుడు అట. కోపం ఉండకూడదు అసలు. పాపకర్మలు చేసే వాడు ఎప్పుడు కూడా బ్రాహ్మణుడు కాదు. శూద్రం వైశ్యం రాజపుత్రం చ రాజను లోకాః సర్వే సంశ్రితా ధర్మకామా తస్మాద్వర్ణాన్ శాంతి ధర్మేష్వసక్తాన్ మత్వా విష్ణుర్నేచ్చతి పాండుపుత్ర. ధర్మకాంక్ష గల లోకులందరూ శూద్రుని, వైశ్యుణ్ణి, రాజుల్ని ఆశ్రయిస్తారు. శాంతి ధర్మాల మీద ఆసక్తి లేని వర్ణాల వారిని విష్ణుమూర్తి ఇష్టపడడు. లోకే చేతం శూద్రం వైశ్యం రాజపుత్రం చ రాజన్ లోకా సర్వే సంశ్రితా ధర్మకామా తస్మాత్ వర్ణాన్ శాంతి ధర్మేష్వసక్తాన్ మత్వా విష్ణుర్నేచ్చతి పాండుపుత్ర. శూద్రులు, వైశ్యులు, రాజులు వీళ్ళందరూ కూడా అందుకోసమే ఈ ధర్మాలు పాటిస్తారు కాబట్టే బ్రాహ్మణుణ్ణి పూజిస్తారు. అలానే శాంతి ధర్మాల మీద ఆసక్తి లేని వాళ్ళని ఎవరిని కూడా విష్ణుమూర్తి ఇష్టపడడు. లోకే చేతన్ సర్వలోకస్య న స్యాత్ చాతుర్వర్ణ్యం వేదవాదాశ్చ న స్యుః
సర్వాశ్చేజ్య సర్వలోక క్రియాశ్చ సజ్జ సర్వే చాశ్రమస్థానవైష్యు. విష్ణువు ఇష్టపడకపోతే ఈ లోకంలో వేద ప్రసంగమే లేదు. అంటే వేదాల్లో చెప్పారు ఇదంతా కూడా, చాతుర్వర్ణ వ్యవస్థ ఇదంతా కూడా. యజ్ఞాలు, సర్వలౌకిక వ్యవహారాలు, ఆశ్రమ ధర్మాలు అన్నీ కూడా నశించిపోతాయి. యశ్చత్రయాణం వర్ణానాం ఇచ్చేదాశ్రమ సేవనం చాతురాశ్రమ్య దుష్కాంశ ధర్మాంస్తాం శృణు పాండవ. 3 వర్ణాల వారికి కూడా ఆశ్రమ ధర్మాలు అంటే బ్రాహ్మణ వైశ్య శూద్రులకు ఆశ్రమ ధర్మాలు కావాలని కోరే రాజు వినవలసిన 4 ఆశ్రమాల్లోనూ ఉండే ధర్మాలు అంటే అందరికీ అన్ని ఆశ్రమాలుగా వాళ్ళకి కూడా సమానంగా కొన్ని ధర్మాలు ఉన్నాయి. అవి చెప్తాను వినవయ్యా. శుశ్రూష కృత కార్యస్య కృత సంతాన కర్మణ అభ్యనుజ్ఞాతరాజస్య శూద్రస్య జగదీపతే అల్పాంతరగతస్యాపి దశ ధర్మగతస్య వా ఆశ్రమా వీతా సర్వే వర్జయిత్వా నిరాశిషం. శుశ్రూష చేత కృతార్థులైన వాడు, సంతానం గలవాడు, రాజానుమతి పొందినవాడు, ఆచారనిష్టతో పైవర్ణాల వారి స్థాయికి ఎదిగినవాడు, లేదా మనువు చెప్పిన 10 ధర్మాలు ఆచరించే శూద్రుడు, శాంతి దాంతి మొదలగు గుణాలు సహజంగా లేకపోయినా సామర్థ్యంతో సాధించుకున్న శూద్రుడు, వాళ్ళు ఆశ్రమాలన్నీ కూడా పాటించవచ్చు. భైక్షచర్యాంతతః ప్రాహు తస్య తద్ధర్మచారిణ తథా వైశ్యస్య రాజత్య రాజపుత్రస్య చైవహి. 10 ధర్మాలంటే ధైర్యంగా ఉండటం, ఓర్పుతో ఉండటం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం, పరద్రవ్యాలు అపహరించకుండా ఉండటం, ఆచారాలు పాటించడం, మనోనిగ్రహం కలిగి ఉండటం, జ్ఞానం పొందటం, విద్యలను ఆర్జించడం, సత్యమే పలకడం, కోపం విడనాటం, ఇవి 10 ధర్మాలు అని మనువు చెప్పాడన్నాడు. ఇవి గనక ఆచరిస్తే శూద్రులు కూడా 4 ఆశ్రమాలు పాటించవచ్చు. అంటే వానప్రస్థం, సన్యాసం కూడా తీసుకోవచ్చు వాళ్ళు. భైక్షచర్యాంతత ప్రాహుతస్య తద్ధర్మచారిణ తదా వైశ్యస్య రాజేంద్ర రాజపుత్రస్య చైవహి. స్వధర్మం చక్కగా ఆచరించిన శూద్రుడికి సన్యాసం తగిందే అని ధర్మజ్ఞులు చెప్తారు. అలాగే వైశ్యుడికి రాజపుత్రుడికి కూడా ఈ 10 ధర్మాలు పాటిస్తే మనువు చెప్పిన 10 ధర్మాలు వాడు కూడా సన్యాసం తీసుకోవచ్చు. కృతకృత్యో వయోతీతో రాజ్ఞ కృత పరిశ్రమ వైశ్యో గచ్చేదనుజ్ఞాత నృపేణాశ్రమ సంశ్రయం. వృద్ధుడు రాజకార్యాలు నిర్వహించిన వాడు అయిన వైశ్యుడు రాజు అనుమతితో సన్యాసాశ్రమం స్వీకరించవచ్చు. వేదానధీచ్య ధర్మేణ రాజశాస్త్రాన్ని చానఘ సంతానాదీని కర్మాణి కృత్వా సోమన్ నిషేవ్య చ. అనసూయ, ఆ హారతిలో నెయ్యి లేకపోతే నెయ్యి పాలయిత్వా ప్రజా సర్వా ధర్మేణ వదతాంబర రాజసూయా స్వమేధాదీన్ మఖానన్యాం తథైవ చ ఆనయత్వా యథాపాఠం విప్రేభ్యో దక్షిణ సంగ్రామే విజయం ప్రాప్య తథాల్పం యది వా బహు స్థాపయిత్వా ప్రజాపాలం పుత్రం రాజ్యే చ పాండవా అన్యగోత్రం ప్రశస్తం వా క్షత్రియం క్షత్రియర్షభ అర్చయిత్వా పితॄన్ సమ్యక్ పితృయజ్ఞైర్యథా విధి దేవాన్యజ్ఞైర్ ఋషీన్వేజ్ఞై అర్చయిత్వా తు యత్నతః అంతకాలే చ సంప్రాప్తే య ఇచ్చేదాశ్రమాంతరం సోను పూర్వాశ్రమాన్ రాజాన్ గత్వా సిద్ధిమవాప్నుయాత్. ధర్మపూర్వకంగా వేదాలు అధ్యయనం చేసి రాజశాస్త్రాలు నేర్చి సంతానం పొంది యజ్ఞం చేసి ధార్మికంగా ప్రజలను పాలించి రాజసూయం అశ్వమేధం మొదలైన యజ్ఞాలు చేసి
బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి చిన్న యుద్ధంలో అయినా విజయం పొంది పుత్రుని రాజ్యంలో నిలిపి ఒకవేళ పుత్రులు లేకపోతే ఉత్తముడైన అన్యగోత్రుని రాజును చేసి పితృయజ్ఞాలతో పితరులను పూజించి దేవతలను యజ్ఞాలతో అర్చించి వేదాలతో ఋషులను అర్చించి అంత్యకాలం వచ్చాక ఇతర ఆశ్రమాలు పొందాలి అనిపిస్తే వారిని క్రమంతో రాజు పొందవచ్చు. రాజర్షిత్వేన రాజేంద్ర భైక్షచర్యాం న సేవయా అపేత గ్రహ ధర్మోపి చరే జీవిత కామ్యయ. రాజేంద్ర, రాజు రాజర్షిగా భిక్షాటనం చేయాలి, అంతేగాని సేవావృత్తిగా కాదు. గృహస్థ ధర్మం విడిచిన తర్వాత జీవించాలి కనుక భిక్షాటనం చేయాలి. నైతరం నైష్టికం కర్మ త్రయాణం భూరి దక్షిణ చతుర్నాం రాజశార్థూల ప్రాహురాశ్రమవాసినాం. క్షత్రియులు, శూద్రులు, వైశ్యులు ఈ ముగ్గురికి భిక్షావృత్తి నిత్యం కాదు, కామ్యమే. అలా కామ్యం అనడం 4 ఆశ్రమం వారికి కూడా అని చెప్తారు. బాహ్వాయత్తం క్షత్రియైర్మానవానాం లోకశ్రేష్టం ధర్మమా సేవమానై సర్వే ధర్మా సోపధర్మాస్త్ర ప్రయాణం రాజ్ఞో ధర్మాదితి వేద శృణోమి. ఒక నిమిషం ఆర్తిస్తున్నా. లోకశ్రేష్టమైన ధర్మం ఆచరిస్తున్న క్షత్రియుల చేత మానవుల ధర్మాలన్నీ కూడాను తమ భుజాలపై నిలపబడ్డాయి. మిగిలిన 3 వర్ణాల వారి ధర్మాలు, ఉపధర్మాలు కూడా రాజధర్మం వల్లనే జరుగుతాయని వేదం వల్ల వింటున్నాం. అంటే యథా రాజా తథా ప్రజ అంటే రాజు ధర్మాన్ని పాటిస్తే మిగతా కులాల వాళ్ళు కూడా వాళ్ళ ధర్మాలను వాళ్ళు పాటిస్తారన్నమాట. యథా రాజన్ హస్తి పదే పదాని సంలీయంతే సర్వసత్వోద్భవాని ఏవం ధర్మాన్ రాజధర్మేషు సర్వాన్ సర్వావస్థా సంప్రలీనాన్ నిబోధా. ఏనుగు యొక్క అడుగులో అన్ని జంతువుల అడుగులు ఇమిడిపోయినట్లుగానే రాజధర్మాల్లో అన్ని దశలతో కూడిన ధర్మాలు చక్కగా లీనమైపోయాయని తెలుసుకో. అల్పాశ్రయానల్ప ఫలాన్ వదంతి. ఆ పల్లెల్లో కూడా తీసుకోవచ్చు పూలు, అన్ని పూజ అయిపోయినాయి. ఈ పల్లెల్లో ఆ పల్లెల్లో కూడా తీసుకొని కట్టచ్చు. అల్పాశ్రయానల్ప ఫలాన్ వదంతి ధర్మాన్నన్యార్థవిదో మనుష్య మహాశ్రయం బహు కళ్యాణ రూపం క్షాత్రం ధర్మం నేత్రం ప్రాహురార్య. ఇతర ధర్మాలన్నీ అల్పుల ఆశ్రయము, అల్పమైన ఫలము కలవి అని ధర్మవేత్తలు చెప్తారు. రాజధర్మాన్ని మహాశ్రయం కలిగిందని, చాలా కళ్యాణ ఫలాలు కలిగినవని చెప్తారు. సర్వే ధర్మా రాజధర్మ ప్రధాన సర్వే వర్ణా పాల్యమానా భవంతి సర్వస్త్యాగో రాజధర్మేషు రాజన్ త్యాగం ధర్మం చాహురజ్ఞం పురాణం. ధర్మాలన్నింటిలో రాజధర్మమే ప్రధానమైనది. వర్ణాలన్నింటినీ కూడా రాజులే పాలిస్తారు. త్యాగం అంతా రాజధర్మంలోనే కలుస్తుంది. త్యాగం అన్నిటికన్నా ప్రాచీనమైన ధర్మం అని చెప్తారు. మధ్యే త్రయా దండనీతో హతాయాం సర్వే ధర్మా ప్రక్షయే ఉర్విబుద్ధ సర్వే ధర్మాశ్చాశ్రవాణాం హతాశ్చు క్షాత్రే చక్తే రాజధర్మే పురాణే. పురాతనమైన ఈ రాజధర్మాన్ని క్షత్రియుడు వదిలేస్తే ధర్మం మునిగిపోతుంది. అన్ని ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు చచ్చిపోతాయి. సర్వే ఇచ్ఛాగా రాజధర్మేషు దృష్ట్వా సర్వా దీక్ష రాజధర్మేషు చోక్త సర్వా విద్య రాజధర్మేషు యుక్త సర్వే లోకా రాజధర్మే ప్రవిష్ట. సర్వత్యాగాలు రాజధర్మాల్లోనే ఉంటాయి, సర్వ దీక్షలు రాజధర్మాల్లోనే ఉంటాయి, సర్వ విద్యలు రాజధర్మాల్లోనే కలిసి ఉన్నాయి, సర్వలోకాలు కూడా రాజధర్మంలోనే ప్రవేశిస్తాయి. యథా జీవా ప్రాకృతైర్వధ్యమాన ధర్మశ్రుతానాముపపీడనాయ ఏవం ధర్మ రాజధర్మైర్వియుక్త సంచిన్వంతో నాద్రియంతే స్వధర్మం. ఇదంతా కూడా భీష్ముడు ధర్మరాజు చెప్తున్నాడు. నీచులు పశువుల్ని, మృగాల్ని చంపుతూ ఉంటారు. అది ధర్మం తెలిసిన వారికి, పాటించే వారికి బాధ కలిగిస్తుంది. రాజధర్మాలు నశిస్తే వాటిని మళ్లీ నిలపడానికి ధార్మికులు ఒక్కొక్కప్పుడు స్వధర్మాన్ని కూడా ఆదరించలేరు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని రాజధర్మానుశాస్త్రపుణ్ణి వర్ణాశ్రమక ధర్మ కథనే శ్రీ షష్ఠితమోధ్యాయ దివ్యాస ప్రోక్త మహాభారతి ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 63వ అధ్యాయం. రేపు 64వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.